ప్రయోజనాల కొరకు చుట్టూ ఉన్న భజన పరులు చెప్పేటువంటి రుచికరమైన మాటలు విని చేస్తే నాయకులు ఏమవుతారు, ఇలాగే అవుతారు. సార్ మరొక అంశం, క్యాబినెట్ విస్తరణలో బీసీలకి హై ప్రయారిటీ ఇస్తామని చెప్పి తెలంగాణలో కాంగ్రెస్ భవిష్యత్తులో బీసీ సీఎంను కూడా చేస్తామని మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడు. ఏంటి బీసీ మంత్రం? ఎక్కడ చూసినా ఇదే అనిపిస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీకి ఏమైంది అంటే ఇప్పుడు మన సమాజంలో కులం ఒక ప్రధాన అంశం. రాజకీయ నాయకులు, పార్టీలు, సోకాల్డ్ మేధావులు ఏం చేస్తారంటే ఇది లేనట్టుగా నటిస్తుంటారు. కులం కులం అనే పదం వాడాలంటే నామోష్, చేసేదంతా కుల రాజకీయాలే చేస్తారు. ఇదొక హిపోక్రసీ. సో నాలాంటి హిపోక్రసీ నచ్చదు. ఉన్నట్టుగా మాట్లాడాలి, కులం మాట్లాడాలి, రియాలిటీ కదా. సో తెలంగాణ రాజకీయాలపై రెడ్లది ఆధిపత్యం. ఎందుకంటే రెడ్డీస్కుండే ప్రత్యేకత ఏంటంటే దే ఆర్ బాండ్ లీడర్స్. అంటే రెడ్డి సామాజిక వర్గంలో ఉండే లక్షణం ఏంటంటే ఊర్లో ఉన్న తిండికి లేకపోయినా ఆడ 10 మందిని వెనకేసుకు నాయకత్వం, ఏం పటేల్ అటేలా అని ప్రతి సామాజిక వర్గానికి ఆ సామాజిక వర్గం ఎదిగిన తీరులో ఒక ప్రత్యేకమైన స్వభావం వస్తుంది. ఇప్పుడు కమ్మాస్ ఉందనుకోండి, వండర్ఫుల్ గొప్ప ఎంటర్ప్రెన్యూరల్ కమ్యూనిటీ. మీకు అందుకే మీరు కార్పొరేట్ రంగంలో చూడండి బాగా సక్సెస్ అయ్యారు. కారణం ఏంటంటే వాళ్ళు హైలీ ఎంటర్ప్రెన్యూరల్. ఆంధ్రప్రదేశ్కి ఉన్న ఒక వరం అది. నిజంగా చెప్పాలంటే అది ఎంటర్ప్రెన్యూరల్ ఎబిలిటీస్ వల్ల ఎకనామీ డెవలప్ అవుతుంది. చాలామంది కమ్మాస్కు ఆస్తులు ఉన్నాయంటే ఆస్తులు వట్టిగా రాలే. తెలంగాణలో గుంటూరులో ఒక ఎకరం అమ్మి ఇక్కడ 5 ఎకరాలు కొనుక్కొని మీరు నిజామాబాద్ జిల్లాలో చూడండి, నీకు బ్రహ్మాండంగా పంటలు పండించారు కదా. ఆ ఎంటర్ప్రినర్షిప్ కదా అది. సో అందువల్ల ఒక్కొక్క సామాజిక వర్గానికి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. ఆ సామాజిక వర్గం ఎవాల్వ్ అయిన క్యారెక్టర్ రీత్యా ఆ సామాజిక వర్గం ఎలా ఎవాల్వ్ అవుతుంది, హిస్టారికల్లో ఏ కండిషన్స్లో ఆ కాస్ట్ ఎవాల్వ్ అవుతుంది, ఇది ఒక సోషాలజీ. నేను చెప్పేది కాదు, మీరు చెప్పేది కాదు. ఆ సోషాలజికల్గా కాస్ట్ ఎలా ఎవాల్వ్ అవుతుంది, దాని అక్యుపేషనల్ క్యారెక్టర్ ఏంటి, దాన్ని ఏ కండిషన్స్లో ఎవాల్వ్ అయింది, ఏ హిస్టారికల్ కండిషన్ ఎవాల్వ్ అయింది, దాన్ని బట్టి అందరికీ ఆ స్వభావం ఉంటుందని కాదు. ప్రతి రెడ్డి ఒక నాయకుడు అవుతాడు, ప్రతి కమ్మ ఎంటర్ప్రెన్యూర్ అవుతారని కాదు. కానీ ఆయా కమ్యూనిటీస్కు ఆయా విశిష్టమైనటువంటి ఒక స్వభావాలు సంతరించుకుంటాయి కాలక్రమేణా. సో అందువల్ల తెలంగాణ సమాజం పైన, తెలంగాణ రాజకీయాలపైన, ఆ మాటకైతే తెలుగు రాజకీయాలపైన రెడ్డీస్ మీకు డామినేషన్ అవునా కాదన్నా. మీరు ఆంధ్రప్రదేశ్ పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ముఖ్యమంత్రులు తీయండి, మీకు ఎవరు కనబడతారు? సో వైఎస్ రాజశేఖర రెడ్డి, రేవంత్ రెడ్డి, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి, భవన వెంకటరామరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మరి చెన్నారెడ్డి, మీకు అందరు కనబడతారా లేరా? ఇది నిజం కాదా? ఇది కాదని అనగలమా? రియాలిటీ. కానీ అదే సమయంలో తెలంగాణ సమాజానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది సామాజిక న్యాయ సమాజం. ఎందుకంటే అత్యధికంగా నాన్ అప్పర్ కాస్ట్ ఉన్న సమాజం తెలంగాణ. అందులో బీసీలు సగం కన్నా ఎక్కువ ఉంటారు. ఉమ్మడి రాష్ట్రంలో బీసీల జనాభా కన్నా, విభజిత ఆంధ్రప్రదేశ్లో బీసీల జనాభా కన్నా తెలంగాణలో ఎక్కువ. అందువల్ల తెలంగాణలో ఉన్నటువంటి ఈ సామాజిక సొసైటీకి ఉన్న క్యారెక్టరు, పాలిటిక్స్కి ఉన్న క్యారెక్టర్ మధ్య అనివార్యంగా ఒక కాంట్రడిక్షన్ వస్తుంది. పాలిటిక్స్లోమో రెడ్డీస్ డామినేషన్ ఉంది, సొసైటీలోమో న్యూమరికల్గా ఓటర్స్ ఎలక్టరేట్ ఏమో బీసీస్ ఉంది. కాలక్రమేణా బీసీలలో రాజకీయ సామాజిక చైతన్యం పెరిగింది. వారిలో కూడా సహజంగా ఎప్పుడైతే సామాజిక చైతన్యం పెరుగుతుందో, ఆర్థికపరమైన అభివృద్ధి జరుగుతుందో, రాజకీయపరమైన ఆకాంక్షల వ్యక్తీకరణ జరుగుతుంది, పొలిటికల్ ఎక్స్ప్రెషన్ జరుగుతుంది. సో ఆ పొలిటికల్ ఎక్స్ప్రెషన్ మీకు చూడండి, మా ఉత్తర భారతదేశంలో మీకు మండల్ రూపంలో, మీకు కంచీరాం రూపంలో, రకరకాల రూపంలో ఆ చైతన్యం అనేది, ఆ అస్తిత్వం అనేది పొలిటికల్ ఎక్స్ప్రెషన్ వస్తుంది. తెలంగాణలో కూడా బీసీలలో ఆ పొలిటికల్ ఎక్స్ప్రెషన్ కోసం ఒక రాజకీయ ప్రయత్నం జరుగుతుంది. ముఖ్యంగా అందులో భారతీయ జనతా పార్టీ ముందుండి ఆ ప్రయత్నం చేస్తుంది. బీజేపీకి ఏంటంటే అది తమకు బలమైన బీసీ నాయకులు ఉన్నారు, బండి సంజయ్ కావచ్చు, ధర్మపురి అరవింద్ కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్షియల్ ఎదిగి వచ్చిన బీసీ నేతలు ఉన్నారు. సో అదే సమయంలో నరేంద్ర మోడీ అస్తిత్వం ఉంది. సో ఆయన బీసీ అని ఆయన చెప్పడము. సో ఈ ఫ్యాక్టర్స్ రీత్యా బీసీ పొలిటికల్ స్పేస్ కొరకు బీజేపీ ఒక బలమైన ప్రయత్నం. అంతకుముందు రాజకీయ ప్రయత్నాలు జరగలేదా? మీరు గమనించండి, తెలంగాణ 2014లో అప్పుడు టవరింగ్ కాంగ్రెస్ లీడర్ ఎవరు? జానారెడ్డి.
తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్తో సహనాయకత్వం చేశారు. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ జానారెడ్డి ఇంట్లో పుట్టింది. కానీ జానారెడ్డిని పక్కన పెట్టి పొన్నా లక్ష్మయ్యను పిసిసి అధ్యక్షులు చేసింది 2014లో. ఎందుకు? బీసీ అస్తిత్వం అనేది ఉపయోగపడుతుంది, కానీ ఉపయోగపడలే. తర్వాత మీకు తెలుగుదేశం పార్టీ గమనించండి, ఆర్ కృష్ణయ్యను తీసుకొచ్చి మా సీఎం క్యాండిడేట్ అని చెప్పారు. కానీ ప్రజలు దాన్ని గుర్తిస్తారు. ఆంధ్రప్రదేశ్లో అవకాశం ఉన్న చోట బీసీ సీఎం చేయవు, అవకాశం లేదు తెలంగాణ చేస్తాడు, ఎవరు నమ్ముతాడు చెప్పండి. సో అల్టిమేట్గా ఏం జరిగింది? తెలుగుదేశం అధికారం రాలేదు, శాసనసభాపక్ష నేత కూడా ఆర్ కృష్ణయ్యకి ఇయ్యలే. అవును, నువ్వు బీసీ సీఎం చేస్తా అన్నప్పుడు శాసనసభాపక్ష నేత ఇవ్వాలి కదా, ఇవ్వలేదు తెలుగుదేశం. బీజేపీ కూడా అంతే కదా, బీసీ సీఎం అన్నది. అసెంబ్లీలో 8 మంది గెలిచారు, అసెంబ్లీ పక్ష నేతగా బీసీకి ఇచ్చారా? ఇవ్వలే, మళ్ళీ రెడ్డికి ఇచ్చారు. మీరు గమనించండి. అంటే చెప్పేటప్పుడు ఒక రకంగా ఉంటుంది, చేసేటప్పుడు ఇంకో రకంగా ఉంటుంది. బీసీని ముఖ్యమంత్రి చేస్తా అన్నప్పుడు శాసనసభాపక్ష నేత చేయలేవా? ఎందుకు చేయలేదు? మరి చేయరు, రాజకీయాల్లో అదే ఉంటుంది. సో అందువల్ల ఈ కాంట్రడిక్షన్ అంటే రాజకీయాల్లో ఉండేటువంటి అంశము అని చెప్పి ప్రతి రెడ్డి బాగుపడడానికి కాదు. నేను నవ్వుతూ చెప్పేవాను రాజశేఖర రెడ్డి టైంలో, సార్ మా డ్రైవర్ కూడా రెడ్డేశారని. మీరు ముఖ్యమంత్రి ఉన్నారు పాపం, మా డ్రైవర్కి ఏమున్నారు సార్ పాపం, ఆయన ఏమీ లేస్తారని నవ్వుతూ అనేవాడిని. అందువల్ల ఏ సామాజిక వర్గంలో కూడా చాలా పేదలు ఉంటారు. అందులో బ్రాహ్మణ్స్లో పేదలు లేరా, రెడ్డిస్లో లేరా, పాపం కమ్మాస్లో లేరా పేదలు? చాలా చిన్న చిన్న రైతులు ఉంటారు, చాలా కష్టపడి భూమి పంట పండిస్తూ శ్రమ పడేటువంటి రైతులు లేరా? కమ్మలంతా భూస్వాములా? అన్యాయం అది. అంటే చాలా పేద రైతులు ఉన్నారు కమ్మాస్లో. సో స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ నన్ను అడిగితే వాళ్ళే ఎక్కుంటారు, కానీ అన్ఫార్చునేట్లీ మనం ఇది గుర్తించం. అందువల్ల ఒక కమ్యూనిటీ యొక్క ఎవల్యూషన్ అర్థం చేసుకునేటప్పుడు మనం అది ఇండివిజువల్స్గా వ్యక్తుల దృష్టికోణం నుంచి చూడకూడదు, వారిని యొక్క కలెక్టివ్ అనే స్వభావంలో చూడాలి, నాట్ ఇండివిజువల్. కలెక్టివ్గా చూసినప్పుడు తెలంగాణ సమాజంలో ఉన్న సొసైటల్ క్యారెక్టర్కు తెలంగాణ పాలిటిక్స్కి ఉండేటువంటి క్యారెక్టర్కు మధ్య కాంట్రడిక్షన్. అందువల్ల మీకు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ సవాల్ ఉంటుంది, అన్ని పార్టీలకి ఈ సవాల్ ఉంటుంది. ఇప్పుడు బీజేపీ ఏం చేసింది? బీసీ ముఖ్యమంత్రి బీసీ వాదం ఎత్తుకుంది, బండి సంజయ్ని పక్క పెట్టి కిషన్ రెడ్డిని పార్టీ ప్రెసిడెంట్ చేశాడు. కిషన్ రెడ్డి కమిట్మెంట్ ఎవరు క్వశ్చన్ చేయడం లేదు, చాలా మంచి నాయకుడు, ఐ హ్యావ్ గ్రేట్ రిగార్డ్ ఫర్ హిమ్. కానీ రియాలిటీ ఇది రియాలిటీ కదా. మీరు మహేశ్వర్ రెడ్డి కెపాసిటీని ఎవరు క్వశ్చన్ చేయడం లేదు, కానీ రియాలిటీ ఇది రియాలిటీ. నీకు బీసీని చేయలే కదా, బీసీని ఎందుకు చేయలే? మరి మీరు సీఎం చేస్తా అన్నోళ్ళు శాసనసభాపక్షం అయితే ఎందుకు చేయలేదు? సీఎం చేస్తా అన్నోళ్ళు ఉన్న బీసీ నాయకుని పక్క పెట్టి కిషన్ రెడ్డి ఎందుకు చేశారు? నేను చెప్పింది ఇదే, బీసీ సమాజం యొక్క స్వభావంలోమో బీసీలు మెజారిటీ, రాజకీయ స్వభావంలో వేరే రకంగా ఉంటుంది. ఈ రెండింటి మధ్య జరిగే కాంట్రడిక్షన్ యొక్క ఎక్స్ప్రెషనే నేను చెప్తున్నది ఇదంతా. కాంగ్రెస్లో కూడా ఏం జరిగింది? రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్కల మధ్య పోటీ వచ్చింది. రేవంత్ రెడ్డి మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉండడం వల్ల కాంగ్రెస్ హైకమాండ్ ఇటీవల కాలంలో తమ నిర్ణయాన్ని ఇంపోజ్ చేయడం లేదు. ఒకప్పుడు ఇందిరాగాంధీ టైం లాగా, ఇప్పుడు రాజీవ్ గాంధీ టైం లాగా. ఇప్పుడు ఎమ్మెల్యేలు మీకు కర్ణాటకలో కూడా చూడండి, డీకే శివకుమార్ పార్టీ గెలుపులో అత్యంత కీలక పాత్ర, కానీ మెజారిటీ ఎమ్మెల్యేలు సిద్ధరామయ్యను కోరుకున్నారు, సిద్ధరామయ్యనే చేశారు. తెలంగాణలో కూడా అదే జరిగింది. ఎప్పుడైతే మెజారిటీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి అన్నారో హైకమాండ్ మెజారిటీ ఎమ్మెల్యే నిర్ణయం వైపే మొగ్గు చూపింది. దాంతో బట్టి విక్రమార్కకున్న పొలిటికల్ ప్రొఫైల్ రీత్యా, ఆయన అంతకుముందు శాసనసభాపక్ష నేత, ఆయన సామాజిక నేపథ్యము, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియారిటీ, ఇవన్నిటి వల్ల ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ మరి ఇంకో ఉప ముఖ్యమంత్రిని చేయాలన్న ప్రయత్నం అప్పుడు కూడా జరిగింది. మీరు గమనించండి, సీతక్కను డిప్యూటీ సీఎం చేయాలని, బీసీల నుంచి ఒకటి డిప్యూటీ సీఎం, మీకు జగన్మోహన్ రెడ్డి ఫామ్లో ఉంది చూడండి, కాపులో ఒక డిప్యూటీ సీఎం, బీసీలో ఒక డిప్యూటీ సీఎం. మనం వీళ్ళంతా రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే మనను పిచ్చోళ్ళని చేద్దాం అనుకుంటారు, మనకేం తెలియదు అన్నట్టు. ప్రతి పార్టీ కుల లెక్కలేసే చేస్తుంది. కులం లెక్కలేసి ఉప ముఖ్యమంత్రులు, చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి చేసినా, జగన్ చేసినా, కేసీఆర్ చేసినా కులం లెక్క లేకుండా చేశారా నాకు చెప్పండి? సో మీకు కేసీఆర్ ఒక ముస్లిం, ఒక దళిత్ అని పెట్టుకోలేదా సిద్ధాంతం? అందరూ ఒక కాపుని చేయాలి అని చంద్రబాబు నాయుడు చేయలేదా? సో పైకి చెప్తారు, జగన్మోహన్ రెడ్డి అయితే ఓపెన్గా ప్రతి కులాన్ని కోటిచ్చిపోయాడు. సో ఇక్కడ తెలంగాణలో ఆ ప్రయత్నం జరిగితే బట్టి విక్రమార్క సోషల్ ప్రొఫైల్ దాన్ని అనుమతించలే. ఎలాగైతే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ పొలిటికల్ ప్రొఫైల్ సోషల్ ప్రొఫైల్ అనుమతించలేదో, ఇంకో సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఉప ముఖ్యమంత్రి చేయడానికి తెలంగాణలో కూడా
బట్టి విక్రమార్కకు ఉన్న పొలిటికల్ ప్రొఫైల్, సోషల్ ప్రొఫైల్ వల్ల మరో ఉప ముఖ్యమంత్రి అవకాశం లేదు. ఆంధ్రప్రదేశ్లో లేదు, తెలంగాణలో లేదు. దాంతో ఏమొచ్చిన చర్చ, ఒక బీసీని పట్టించుకోవడం లేదు. ఈవెన్ క్యాబినెట్లో కూడా మీరు ఫస్ట్ టర్మ్ తీసుకున్న క్యాబినెట్ మంత్రులు ఎవరు కూడా, రేవంత్ రెడ్డి క్యాబినెట్లో వీళ్ళెవరు కూడా కులం వల్లనో జిల్లా వల్లనో వాళ్ళు మంత్రులు కాలే. రేవంత్ రెడ్డి వర్గమో బట్టి విక్రమ వర్గంలో మంత్రులు కాలే. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏ వర్గం? ఆయన వర్గం ఆయనే. ఆయన వేరే వర్గం కాదేనా, ఆయన వర్గంలో ఆయన మంత్రి అయ్యాడు. సో అందువల్ల వీళ్ళందరూ అనివార్యంగా మంత్రులు అయ్యారు. సో ఈ ఫస్ట్ రౌండ్లో ఇందులో సామాజిక కోణము, జిల్లాల కోణం లేదు. వాళ్ళ రాజకీయ స్థాయిని బట్టి వాళ్ళు మంత్రులు అయిపోయారు. ఇప్పుడు దాంతో ఏమైంది, బీసీల రిప్రజెంటేషన్ రిలేటివ్గా తక్కువ ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీ జాగ్రత్త పడి మహేష్ కుమార్ గౌడ్ను పార్టీ రాష్ట్ర అధ్యక్షులు చేశారు. లేకుంటే జగ్గారెడ్డి వీళ్ళంతా పోటీలు ఉన్నారు కదా. ఉన్నా కూడా మహేష్ కుమార్ గౌడ్, జగ్గారెడ్డి పవర్ఫులే యాక్చువల్గా. రాహుల్ గాంధీ కూడా చాలా సన్నిహితుడు, కానీ కాలే కదా. సో అందువల్ల ఈ పాలిటిక్స్, సోషల్ ఆస్పెక్ట్ వల్ల మహేష్ కుమార్ గౌడ్ పార్టీలో సీనియరు, వివాదరహితుడు, అందరితో బాగుంటాడు. ఆయన సీఎం ఆయన అయ్యాడు. అయిన తర్వాత మళ్ళీ మొదలైంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలోనే కొంతమంది మొదలుపెట్టారు బీసీ ఎందుకు ముఖ్యమంత్రి. అందుకే ఈ మధ్య రేవంత్ రెడ్డి నేనే చివరి రెడ్డి ముఖ్యమంత్రి అవుతాను, అయినా మంచిదే అన్నాడు కదా. సో ఇలా బీఆర్ఎస్ ఈ డిబేట్లకు ఎంటర్ కాదు. ఎందుకంటే బీఆర్ఎస్లో నువ్వు ఎన్ని చేసినా వేరే వాళ్ళు ముఖ్యమంత్రి కారు. ఆడ ముఖ్యమంత్రి అయ్యడానికి అవకాశం కేసీఆర్, కేటీఆరే. ప్రాంతీయ పార్టీలు వేరే వాళ్ళు కాదు కదా. తెలుగుదేశం పార్టీలో వేరే వాళ్ళు ఎట్లా ఇస్తారు, వైసీపీలో వేరే వాళ్ళు ఎట్లా ఇస్తారు. సామాజిక కోణం ఉండదు అక్కడ, వారసత్వ కోణమే ఉంటుంది కనుక. సో అందుకే మీరు తెలుగుదేశం పార్టీలో బీసీని ముఖ్యమంత్రి చేస్తాను తెలంగాణలో అన్నారు కానీ ఆంధ్రాలో అల్లే కదా. అందువల్ల ప్రాంతీయ పార్టీలకేమో వారసత్వ కోణాలు ఉంటాయి, జాతీయ పార్టీల్లో వారసత్వ కోణాలు రాష్ట్రాల్లో ఉండవు కనుక. మీరు కాంగ్రెస్ పార్టీ జాతీయలో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ దేశంలో బీసీని మేము ప్రధానమంత్రి అంటది అనదు, మీరు గమనించండి. ఎందుకంటే అక్కడ వారసత్వ కోణం ఉంటుంది. ఇక్కడికి వచ్చేవరకేమో జాతీయ పార్టీలకు వారసత్వ కోణం ఉండదు రాష్ట్రాల్లో కనుక. వారు ఈ సామాజిక అస్తిత్వాలను ప్రాతిపదికగా చేసుకొని ప్రయత్నం చేస్తారు. మీరు అందువల్ల బీసీ యాంగిల్ ఎందుకు వస్తుంది అంటే, నేను ఇంతకుముందు చెప్పినట్లు సమాజ స్వభావము, రాజకీయాల స్వభావం మధ్య ఇన్కాంగ్రియుయెన్సీ అంటారు అది ఇంగ్లీష్లో. అంటే ఆ సమతుల్యత లోపించినప్పుడు అనివార్యంగా బయటకు వచ్చేటువంటి ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ. అంటే సమాజ స్వభావము, రాజకీయ వ్యవస్థ స్వభావముల మధ్య సమతుల్యత లోపించినప్పుడు వచ్చే వ్యక్తీకరణకి ఇది సింబల్. ఐమ్ టాకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పొలిటికల్ థియరీ.